సింహరాశి వారలారా, ఆశావాదం అనేది విజయానికి దారితీసే ఒక నమ్మకం. ఆశ మరియు విశ్వాసం లేకుండా ఈ ప్రపంచంలో ఏదీ సాధించలేము. ఈ వాక్యం సింహలగ్న జాతకుల మూల స్వభావాన్ని పూర్తిగా నిర్వచిస్తుంది. మీరు పుట్టుకతోనే ఆశావాదులు. మీరు నాయకత్వం వహించటానికే పుట్టారు. కానీ గుర్తుంచుకోండి, ఆశావాదం అంటే కళ్ళు మూసుకుని గుడ్డిగా నమ్మడం కాదు. ఒక సమర్థవంతమైన రాజు యుద్ధభూమిలోకి కేవలం ఆశ లేదా నమ్మకంతో దిగడు. అతను ఒక ఖచ్చితమైన వ్యూహంతో బరిలోకి దిగుతాడు. మరియు వేదజ్యోతిష్యం కూడా సరిగ్గా అటువంటి వ్యూహమే. ఇది ఎప్పుడు దాడి చెయ్యాలో మరియు ఎప్పుడు డాలుగా మారి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలో ముందుగానే చెప్పే ఒక దైవిక శాస్త్రం. ఈరోజు మనం చేసుకోబోయే ఈ చర్చ ఏదో సాధారణ రాశిఫలం కాదు. మనం 2025 సంవత్సరం యొక్క చివరి అధ్యాయాన్ని విశ్లేషించబోతున్నాం. సింహలగ్నం వారికి రాబోయే సంవత్సరానికి పునాది వేయబోయే ఆ 72 గంటల గురించి, అంటే 2025 డిసెంబర్ 25, 26 మరియు 27 తేదీల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మీ జన్మకుండల్లో మొదటి ఇంట్లో 5 అంకె రాసి ఉన్నా లేదా మీ పేరు రాసి సింహరాశి రాశి అయినా ఈ వీడియో ప్రత్యేకంగా మీ మార్గదర్శకత్వం కోసమే. అన్నింటికంటే సానుకూలమైన విషయం ఏమిటంటే, మీ లగ్నాధిపతి అయిన సూర్యభగవానుడు ప్రస్తుతం మీ పంచమ స్థానమైన ధనుస్సు రాశిలో ఉన్నారు. ఇది అత్యంత శుభప్రదమైన త్రికోణ రాజయోగం. మరియు సూర్యుడక్కడ ఒంటరిగా లేరు. ఆయనతో పాటు సేనాధిపతి కుజుడు మరియు వైభవానికి కారకుడైన శుక్రుడు కూడా ఉన్నారు. దీని అర్థమేమిటంటే, ఈ సమయంలో మీ మేధోశక్తి మరియు నిర్ణయం తీసుకునే సామర్థ్యం అత్యున్నత స్థాయిలో ఉంటాయి. మరోవైపు దేవగురువు బృహస్పతి మీ లాభస్థానం 11వ ఇల్లు నుండి సూర్యునిపై తన శుభదృష్టిని ప్రసరింపజేస్తున్నారు. లగ్నాధిపతి మరియు ధనాధిపతి మధ్య ఉన్న ఈ సంబంధం ఆర్థికంగా ఒక స్వర్ణ యుగాన్ని సృష్టిస్తోంది. ధన ప్రవాహం అడ్డంకులు లేకుండా సాగుతుంది. కానీ నాణేనికి మరోవైపు కూడా ఉంది. కర్మఫలదాత అయిన శనిదేవుడు మీ అష్టమ స్థానంలో, అంటే మేనరాశిలో కూర్చుని అష్టమ శని ప్రభావాన్నిస్తున్నారు. 8వ ఇల్లు అనిశ్చితికి మరియు ఆకస్మిక సంఘటనలకు సంబంధించినది. అలాగే కేతువు మీ లగ్నంలో మరియు రాహువు సప్తమ స్థానంలో కూర్చుని మిమ్మల్ని మానసికంగా కొంచెం గందరగోళానికి గురిచేయవచ్చు మరియు వ్యక్తిగత సంబంధాలలో అసంతృప్తిని కలిగించవచ్చు. కాబట్టి సమీకరణం స్పష్టంగా ఉంది. మీ ఇంజిన్ శక్తివంతమైందే, కానీ ప్రయాణించే రోడ్డు కొంచెం ఎగుడు దిగుడుగా ఉంది. ఇప్పుడు ఈ దారుల్లో డిసెంబర్ 25 నుండి 27 మధ్య చంద్రుని గమనం మీ మనోస్థితిని మరియు అదృష్టాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో నిశితంగా పరిశీలిద్దాం. మొదటి రోజు గురించి మాట్లాడుకుందాం. డిసెంబర్ 25 గురువారం. మిత్రులారా, ఈరోజు క్రిస్మస్ సెలవు వాతావరణం ఉంది. కానీ సింహలగ్నం వారికి ఈరోజు సెలవు తీసుకునే రోజు కాదు, అవకాశాన్ని వినియోగించుకునే రోజు. ఈరోజు చంద్రుడు మీ సప్తమ స్థానమైన కుంభరాశిలో సంచరిస్తున్నారు. సప్తమ స్థానం కేంద్రస్థానం. ఇది మీ జీవిత భాగస్వామి ఇల్లు, మీ వ్యాపారం యొక్క ఇల్లు మరియు మీ పబ్లిక్ ఇమేజ్ యొక్క ఇల్లు. ఉదయం 8:18 వరకు చంద్రుడు ధనిష్ట నక్షత్రంలో ఉంటారు. ఇది సంపదను ఇచ్చే నక్షత్రం. ఆ తర్వాత శతభిష నక్షత్రంలోకి వెళ్తారు. ఇది హీలింగ్ నక్షత్రం. మీరు వ్యాపారం చేస్తుంటే నా మాటను బాగా గుర్తుపెట్టుకోండి. గత 30 రోజుల్లో ఈరోజు అత్యుత్తమమైన రోజు. మీ మంత్లీ ప్రిడిక్షన్ చార్ట్లో 16వ నుండి 25వ తేదీ వరకు బెస్ట్ ఫర్ బిజినెస్ అని ఉంది. ఈరోజు దానికి చివరి రోజు. ఏదైనా క్లయింట్ పని పెండింగ్లో ఉంటే ఈరోజే కాల్ చేయండి. ఏదైనా డీల్ సైన్ చేయాల్సి ఉంటే ఈరోజే చేయండి. ఈరోజు మధ్యాహ్నం 12:05 నుండి 12:48 మధ్య అభిజిత్ ముహూర్తం ఉంది. దీన్ని ఉపయోగించుకోండి. ఈ సమయంలో చేసిన పని 100% విజయవంతమవుతుంది. రాహు చంద్రుల కలయిక మిమ్మల్ని మార్కెటింగ్లో చాలా షార్ప్గా చేస్తుంది. మీరు మీ మాటలతో మట్టిని కూడా బంగారంగా మార్చి అమ్మేయగలరు. లవ్ లైఫ్ కోసం కూడా ఈరోజు అద్భుతంగా ఉంది. 7వ ఇల్లు భాగస్వామ్యానికి సంబంధించినది. ఈరోజు మీరు మీ పార్ట్నర్తో చాలా రొమాంటిక్ మరియు గాఢమైన సమయాన్ని గడుపుతారు. పంచమ స్థానంలో కుజ శుక్రుల కలయిక ఉంది మరియు చంద్రుడు సప్తమ స్థానంలో ఉన్నారు. ఇది ప్రేమ వివాహం లేదా కొత్త బంధం ప్రారంభానికి ఒక క్లాసిక్ యోగం. వివాహితులకు ఏదైనా పాత గొడవలు జరుగుతుంటే ఈరోజు సాయంత్రం డిన్నర్ ప్లాన్ చేయండి. శతభిష నక్షత్రం హీలింగ్ చేస్తుంది. పాత గాయాలను మాన్పడానికి ఈరోజు కంటే మంచి రోజు దొరకదు. ఇక మన ఇంటి మహాలక్ష్మిల గురించి, అంటే మన గృహిణుల గురించి మాట్లాడుకుందాం.
సింహలగ్న స్త్రీలు ఎలాగూ తమ ఇంటిని ఒక సామ్రాజ్యంలా పరిపాలిస్తారు. ఈరోజు చంద్రుడు మీ సప్తమ స్థానంలో ఉన్నారు. ఈరోజు మీకు ప్రశంసలు దక్కే రోజు. రోజంతా కష్టపడినా ఎవరూ మెచ్చుకోరు అనే ఫిర్యాదు మీకు తరచుగా ఉంటుంది. కానీ ఈరోజు గ్రహ సంచారం చెప్తోంది, మీ భర్త మరియు కుటుంబ సభ్యులు మీ పనిని, మీరు చేసిన వంటను మరియు మీ నిర్వహణను మెచ్చుకుంటారు. పంచమ స్థానంలో శుక్రుడు మరియు సూర్యుడు ఉన్నారు కాబట్టి ఈరోజు మీరు ఇంటిని అలంకరించడంలో లేదా ఏదైనా కొత్త వంటకాన్ని ప్రయత్నించడంలో ఆసక్తి చూపుతారు. మీరు ఇంటి నుండే ఏదైనా వ్యాపారం చేస్తుంటే ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు ఇంటి వాతావరణాన్ని ఉత్సవంలా ఉంచండి. ఆరోగ్యపరంగా కూడా రోజు బాగుంది. కుజుడి దృష్టి మరియు చంద్రుని స్థితి మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతాయి. కానీ ఒక చిన్న సలహా: రాహువు ప్రభావం వల్ల మీరు ఎక్కువగా మసాలా ఆహారం తీసుకుంటే గ్యాస్ లేదా ఎసిడిటీ సమస్య రావచ్చు. కాబట్టి నీరు ఎక్కువగా త్రాగండి. మొత్తానికి ఈరోజు యాక్షన్ రోజు. ఆలోచించడం ఆపి చేయడం మొదలుపెట్టండి. ఇక మరుసటి రోజు సూర్యోదయం అవుతుంది. డిసెంబర్ 26 శుక్రవారం. నిన్నటి వరకు మీరు టాప్ గర్లో బండి నడిపారు. కానీ ఈరోజు మీరు కొంచెం బ్రేక్ వేయాల్సి ఉంటుంది. ఈరోజు యొక్క థీమ్ డిసిషన్ పెండింగ్, అంటే నిర్ణయాన్ని వాయిదా వేయండి. చూడండి, చంద్రుడు ఈరోజు కూడా కుంభరాశిలోనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన రాశి సంధి వైపు వెళ్తున్నారు. అంటే ఆయన తన ఇంటిని మార్చుకోవటానికి సిద్ధమవుతున్నారు. ఏదైనా గ్రహం తన ఇల్లు మార్చేటప్పుడు అది అస్థిరంగా మారుతుంది. అంతేకాకుండా ఉదయం 9 గంటలకు చంద్రుడు పూర్వాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తారు. ఈ నక్షత్రం యొక్క చిహ్నం 2 ముఖాలు కలిగిన మనిషి. ఇది ద్వంద్వ స్వభావం మరియు గందరగోళాన్ని చూపిస్తుంది. ఈరోజు ఉదయం నిద్రలేవగానే మీరు ఒక రకమైన శూన్యతను అనుభవించవచ్చు. కేతువు మీ లగ్నంలో ఉన్నారు మరియు చంద్రుడు రాహువు నక్షత్రంలోకి వెళ్తున్నారు. మీ ముందు 2 దారులు ఉంటాయి. కానీ ఏ దారిలో వెళ్లాలో మీరు నిర్ణయించుకోలేరు. మనసు ఇది చేద్దాం అంటుంది, బుర్ర అది చేద్దాం అంటుంది. ఇటువంటి సమయంలో జ్యోతిష్యం ఏం చెప్తుందంటే, డోంట్ మూవ్, కదలకండి. పొగమంచు దట్టంగా ఉన్నప్పుడు బండిని ఆపేయాలి. ఈరోజు ఎటువంటి పెద్ద నిర్ణయం తీసుకోకండి. ఆఫీస్లో ఈరోజు మీరు కొంచెం రాజకీయాలకు బలి కావచ్చు. బుధుడు మీ 4వ ఇంట్లో ఉన్నారు. మీరు చెప్పిన మాటకు వేరే అర్థం తీయవచ్చు. కాబట్టి ఈమెయిల్ రాసేటప్పుడు లేదా బాస్తో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. రిప్లై ఆల్ బటన్ నొక్కే ముందు 3 సార్లు చెక్ చేసుకోండి. మరియు అవును, నెలవారీ చాట్లో స్పష్టంగా వ్రాయబడింది, డిసిజన్ పెండింగ్. ఈరోజు ఏదైనా జాబ్ ఆఫర్ లెటర్ వస్తే సంతకం చేయడానికి 2-3 రోజులు సమయం అడగండి. ఈరోజు సంతకం చేస్తే భవిష్యత్తులో పశ్చాత్తాపం కలగవచ్చు. ఇల్లు చక్కబెట్టే నా తల్లులు మరియు చెల్లెళ్ల కోసం ఈరోజు కొంచెం మిశ్రమంగా ఉంటుంది. ఈరోజు బుధుడు మీ 4వ ఇంట్లో ఉన్నారు మరియు చంద్రుడు ఇల్లు మారుతున్నారు. ఈరోజు ఇంటి పనుల్లో మీకు ఒక రకమైన అలసట లేదా విసుగు అనిపించవచ్చు. రోజూ అదే పని, అదే రొటీన్ అని మనసు కొంచెం చికాకుగా ఉండవచ్చు. అలాగే పంచమ స్థానంలో గ్రహాల గుంపు ఉంది కాబట్టి పిల్లల గురించి మీ ఆందోళన పెరగవచ్చు. పిల్లలు చదవకపోవచ్చు లేదా మొండిగా ప్రవర్తించవచ్చు. నా సలహా ఏమిటంటే, ఈరోజు పిల్లలతో మరీ కఠినంగా ఉండకండి, లేకపోతే ఇంటి వాతావరణం చెడిపోవచ్చు. ఈరోజు మధ్యాహ్నం సమయంలో కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి. విద్యార్థులు రీసెర్చ్, పరిశోధన చేస్తుంటే ఈరోజు మంచిది. కానీ పరీక్ష ఉంటే చిన్న చిన్న తప్పులు జరిగే అవకాశం ఉంది. ప్రశ్నను 2 సార్లు చదవండి. మొత్తానికి ఈరోజు గమనించే రోజు. ప్రపంచాన్ని చూడండి, మాటలు వినండి, కానీ మీ నోరు మరియు జేబు రెండూ మూసి ఉంచండి. మరియు ఇప్పుడు మనం ఈ మొత్తం వీడియో చేయడానికి కారణమైన ఆ రోజుకొచ్చాం. డిసెంబర్ 27 శనివారం. సింహలగ్న జాతకులారా, నేను చాలా గంభీరంగా చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. ఈరోజు రాత్రి 3వ జామున, అంటే తెల్లవారుజామున 3:10 గంటలకు చంద్రుడు మేనరాశిలోకి ప్రవేశించారు. మేనరాశి మీ కుండలిలో అష్టమ స్థానం, 8వ ఇల్లు. అష్టమ స్థానం అంటే మృత్యుతుల్య కష్టం, ఆకస్మిక సంఘటనలు, తీవ్రమైన డిప్రెషన్, ఆటంకాలు మరియు ప్రమాదాలు. మరియు ఇక్కడ ముందుగానే ఎవరు కూర్చున్నారు? కర్మఫలదాత శనిదేవుడు. చంద్రుడు మరియు శని కలిసినప్పుడు దానిని జ్యోతిష్యంలో విషయోగం అంటారు. మరియు ఈ కలయిక మీ జాతకంలోని అత్యంత క్లిష్టమైన స్థానంలో జరుగుతోంది. మొదటగా ఆరోగ్యం మరియు భద్రత గురించి మాట్లాడుకుందాం. ఇది ఈరోజు అత్యంత ముఖ్యమైనది. ఈరోజు మీరు మీ ఆరోగ్యం పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. శని మరియు చంద్రుడు పొట్ట సమస్యలు లేదా ఫుడ్ పాయిజనింగ్ ఇవ్వవచ్చు.
నిల్వ ఉంచిన ఆహారం లేదా బయట స్ట్రీట్ ఫుడ్ ఈరోజు విషంతో సమానం. మీరు వాహనం నడుపుతుంటే సీట్ బెల్ట్ పెట్టుకోండి మరియు వేగాన్ని తక్కువగా ఉంచండి. ఎందుకంటే అష్టమ స్థానం ప్రమాదాలకు కూడా సంబంధించినది. హెల్మెట్ లేకుండా ఇంటి నుండి బయటకు రావద్దు. ఒక ప్రత్యేక విషయం. ఈరోజు ఉదయం 7:10 నుండి 9:09 వరకు త్రిపుష్కర యోగం ఉంది. శాస్త్రాల ప్రకారం ఈ యోగంలో ఏది జరిగినా అది 3 సార్లు రిపీట్ అవుతుంది. ఈ సమయంలో దెబ్బ తగిలితే అది 3 సార్లు ఇబ్బంది పెడుతుంది. డబ్బు పోతే 3 సార్లు నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ 2 గంటల సమయంలో ఇంట్లో కూర్చుని పూజ చేసుకోవడమే శ్రేయస్కరం. మానసిక స్థితి గురించి మాట్లాడితే ఈరోజు ఓవర్ థింకింగ్, అతిగా ఆలోచించడం వరదలా వస్తుంది. మీకు పాత విషయాలు గుర్తుకొస్తాయి. వాళ్ళు నాకు 5 ఏళ్ల క్రితం ఇలా అన్నారు. నా రాతే బాగోలేదు. ఇలాంటి ప్రతికూల ఆలోచనలు ఆధిపత్యం చెలాయిస్తాయి. గుర్తుంచుకోండి, ఇదంతా చంద్రుని ఆట. ఇది నిజం కాదు. ఇది కేవలం గ్రహాల వల్ల జరుగుతున్న ఒక కెమికల్ ఇంబ్యాలెన్స్ మాత్రమే. ఇప్పుడు గృహిణులైన నా తల్లులు మరియు చెల్లెళ్ళు చాలా శ్రద్ధగా వినండి. డిసెంబర్ 27వ తేదీ మీకు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. చూడండి, చంద్రుడు మరియు శని మీ అష్టమ స్థానంలోకి వచ్చారు. జ్యోతిష్యంలో 8వ ఇల్లు కేవలం మృత్యువు లేదా ఆయుష్యుచుదే కాదు, అత్తింటి వారిది, ససురాల్ కూడా. ఈరోజు అత్తమామలతో లేదా ఆడపడుచులతో పాత విషయాలను గురించి మాట పెరిగే బలమైన అవకాశాలు ఉన్నాయి. ఏదైనా చిన్న విషయం, వంటలో ఉప్పు తక్కువ కావడం లేదా ఇంటి శుభ్రత ఒక పెద్ద గొడవగా మారవచ్చు. మీ ఆత్మగౌరవానికి దెబ్బ తగిలినట్లు మీకు అనిపిస్తుంది. అలాగే శని చంద్రుల ఈ విషయోగం మీకు నడుము నొప్పి, కాళ్ళలో వాపు లేదా మైగ్రేన్ సమస్యను ఇవ్వవచ్చు. ఈరోజు శరీరంలో అసలు సత్తు లేనట్లు అనిపిస్తుంది. నా సూటి సలహా, ఈరోజు మౌనవ్రతం పాటించండి. అత్తింటి వారి వైపు నుండి ఎవరైనా దెప్పి పొడిచినా ఈరోజు సమాధానం ఇవ్వకండి. ఈరోజు సమాధానం ఇస్తే విషయం చాలా పెద్దదవుతుంది. కిచెన్ పని తగ్గించుకోండి మరియు మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో ఈరోజు కఠినమైన హెచ్చరిక: ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఇచ్చిన డబ్బు తిరిగి రాదు. ఈరోజు షేర్ మార్కెట్ లేదా బెట్టింగ్లకు దూరంగా ఉండండి. అష్టమస్థాన చంద్రుడు తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేసి పెద్ద నష్టాన్ని కలిగించవచ్చు. కానీ ఇంత నెగిటివిటీ మధ్య ఒక శుభవార్త ఏమిటంటే, మీ పంచమ స్థానంలో సూర్యుడు, కుజుడు మరియు శుక్రుడు కూర్చుని ఉన్నారు. మీ పూర్వపుణ్యం మిమ్మల్ని పూర్తిగా కుంగిపోనివ్వదు. మీరు భగవంతుని నామం స్మరించగానే ఈ చెడు ప్రభావం తగ్గిపోతుంది. ఈరోజు తప్పించుకుని తిరగాల్సిన రోజు. హీరో కావటానికి ప్రయత్నించకండి. శాంతంగా రోజును గడపండి. కాబట్టి మిత్రులారా, కంగారు పడకండి. సమయం ఎటువంటిదైనా సరే గడిచిపోతుంది. రండి, 30 సెకండ్లలో రివైజ్ చేద్దాం. 25 డిసెంబర్ సెలబ్రేషన్ రోజు. మనసారా జీవించండి, పనులు పూర్తి చేయండి. వియిన్సాటి డిసెంబర్ బ్రేక్ తీసుకునే రోజు. శాంతంగా ఉండండి, గమనించండి. మరియు 27 డిసెంబర్ జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. ఆరోగ్యం మరియు భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. ఇప్పుడు ఈ క్లిష్ట సమయంలో మీకు రక్షణ కల్పించే పరిహారాల గురించి మాట్లాడుకుందాం. 27వ తేదీన అష్టమ శని చంద్రదోషం ఏర్పడుతోంది కాబట్టి సింహలగ్నం వారు ఈ పరిహారాలను 26వ తేదీ రాత్రి నుండే ప్రారంభించాలి. అన్నింటికంటే మొదటి మరియు ముఖ్యమైన పరిహారం ఛాయాదానం. శనివారం ఉదయం ఒక ఇనుప గిన్నెలో ఆవ నూనె తీసుకోండి. అందులో మీ ముఖం చూసుకోండి. ఆపై ఆ నూనెను ఎవరైనా యాచకుడికి దానం చేయండి లేదా రావి చెట్టు కింద పెట్టిరండి. ఈ పరిహారం అష్టమ శని యొక్క ప్రమాదకరమైన ప్రభావాలను వెంటనే తగ్గిస్తుంది. రెండవ పరిహారం మానసిక శాంతి కోసం. విషయోగాన్ని కేవలం నీలకంఠుడు అంటే శివుడు మాత్రమే స్వీకరించగలడు. శనివారం గుడికి వెళ్ళండి. శివలింగంపై నీటిలో కొంచెం పచ్చిపాలు మరియు నల్ల నువ్వులు కలిపి అభిషేకం చేయండి. అక్కడే కూర్చుని 108 సార్లు ఓం నమః శివాయ మంత్రాన్ని జపించండి. మనసులోని భారమంతా దిగిపోయినట్లు మీరు అనుభూతి చెందుతారు. మూడవ పరిహారం హనుమాన్ చాలీసా. మీ లగ్నంలో కేతువు ఉన్నారు. హనుమంతుడు కేతువుకు కూడా అధిపతి మరియు శనిని కూడా నియంత్రించే దేవుడు. రోజులో ఒక్కసారైనా హనుమాన్ చాలీసా పఠనం మిమ్మల్ని రక్షణ కవచంలో ఉంచుతుంది. మరియు నాలుగవది నా గృహిణుల కోసం ప్రత్యేక పరిహారం. అష్టమ శనిచంద్రులు ఇంటి శాంతిని భంగం చేయవచ్చు కాబట్టి 27వ తేదీ సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా కొంచెం కొంచెం నల్ల నువ్వులు వేయండి మరియు మరుసటి రోజు ఉదయం వాటిని ఊడ్చి బయట పారేయండి.
దీనివల్ల ఇంట్లోకి వచ్చే నెగెటివ్ ఎనర్జీ మరియు కలహాలు ద్వారం నుండే వెనక్కి వెళ్ళిపోతాయి. మిత్రులారా, జ్యోతిష్యం భయపడటానికి కాదు, అర్థం చేసుకోవడానికి. 19వ తేదీ రాత్రి గడవగానే 28వ తేదీ ఉదయం సర్వార్థ సిద్ధి యోగం మీకోసం వేచి ఉంది. అంటే రాత్రి ఎంత చీకటిగా ఉంటే ఉదయం అంత దగ్గరగా ఉన్నట్లు. ఈ సమగ్ర విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నేను ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వివరించడానికి ప్రయత్నించాను. నా కష్టం మరియు ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి నా ఉత్సాహాన్ని పెంచండి. కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరు లేదా జై భోలేనాథ్ అని రాసి మీ హాజరు వేయండి. మహాదేవుడు మీ అందరినీ రక్షించాలని నేను ప్రార్థిస్తాను. ఈ వీడియోను మీ కుటుంబంలోని ఇతర సింహరాశి వారితో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరియు బెల్ ఐకాన్ని నొక్కండి. తద్వారా 28వ తేదీ రాశిఫలం మీరు మిస్ అవ్వరు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, సంతోషంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. తదుపరి వీడియోలో త్వరలో కలుద్దాం. నమస్కారం. హరహర మహాదేవ్.